ఈ రోజు మనం చూసేది అమెరికా అంతా వెలుగులతో మెరిసే ఒక మహా పండుగ గురించి. క్రిస్మస్ లైట్ డెకరేషన్స్ కేవలం బల్బులు కాదు, కుటుంబాల కలలు, పరంపర కథలు, ప్రేమ, ఆశ, ఆనందం కలిసిన వెలుగుల ప్రపంచం ఇది. మనమందరం అనుకుంటాం క్రిస్మస్ అంటే ఎప్పటి నుంచో లైట్స్ వేస్తారనుకుని, కానీ కాదు. ఈ ట్రెడిషన్ మొదలయ్యింది 1882లో. అసలు జర్మన్లో అయితే కనుక 1617లో సెంచరీలో మొదలైతే, అమెరికాకు మాత్రం 1882లో ఎడిసన్ దగ్గర వర్క్ చేసిన ఎడ్వర్డ్ హెచ్ జాన్సన్ అనే వ్యక్తి మొదటిసారి క్రిస్మస్ ట్రీస్ కి ఎలక్ట్రిక్ లైట్స్ కట్టాడు. అప్పటి వరకు అందులో కొవ్వొత్తులు పెట్టేవారు, కాకపోతే అది ప్రమాదం అని జాన్సన్ ఆలోచన మార్చేసింది. వెలుగు అంటే భద్రత అనే ఒక కొత్త భావనను ఇచ్చింది. అక్కడి నుంచి అమెరికాలో లైట్ వేయడం ఒక చిన్న కష్టం కాదు, ఒక కల్చర్ అయ్యింది. చిన్న లైట్ అయినా పెద్ద డెకరేషన్ అయినా క్రిస్మస్ మెసేజ్ సింపుల్. ప్రపంచం ఎంత డార్క్ గా ఉన్నా మన వెలుగులు పంచాలి. అదే యుఎస్ఏలో జరుగుతున్న ఈ మహా వెలుగుల వేడుక. ప్రపంచమంతా ఈ సీజన్లో స్మైల్ అవుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చిందంటే చాలు, అమెరికాలో అన్ని ప్లేసెస్లో, అన్ని స్ట్రీట్స్లో ఈ వెలుగులతో ప్రకాశిస్తుంది. అందులో థీమ్స్, ఇలాంటి పార్క్స్ చూస్తే మీరు చూస్తున్నారు కదా ఎన్ని రకాల లైట్స్ కనబడుతున్నాయో. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిఫరెంట్ థీమ్స్ తో లైట్స్ పెట్టడం జరిగింది. సో మనకి ఈ ప్లేసెస్ లో తిరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ తో ఈ ప్లేసెస్ కి వచ్చి ఈ లైట్స్ ని విజిట్ చేస్తూ ఉంటారు. ఒక రకమైన పండగ వాతావరణం కనబడుతుంది. అలాగే చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి స్ట్రీట్ వాళ్ళకి కూడా చాలా చాలా పెద్ద బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే యుఎస్ లో క్రిస్మస్ అంటే కేవలం రిలీజియస్ ఈవెంట్ అని కాదు, ఇది ఒక పబ్లిక్ సెలబ్రేషన్. అందుకే చాలా మంది మనం చూసుకున్నట్లయితే సిటీస్ లో, వాళ్ళన్నిటి ప్లేసెస్ లో ఇక్కడ చాలా క్రౌడెడ్ గా ఉంటూ ఉంటుంది. ఒక పండగ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రిస్మస్ లైట్స్ కి పార్క్స్ వచ్చినప్పుడు విజిటర్స్ చాలా లక్షల్లో వస్తూ ఉంటారు. ఆర్థికంగా చెప్పాలంటే నగరానికి ఒక పెద్ద లాభం అనే చెప్పాలి. సో చూసారు కదా, మరి ఈ క్రిస్మస్ లైట్స్ మీకు కూడా నచ్చాయని చెప్పి అనుకుంటున్నాను.